హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారము. వెల్కమ్ టు మై ఛానల్ గాయత్రి క్రియేషన్స్. ఇవాల్టి క్లాస్లో మనం పానీ స్టిచ్ అనేది నేర్చుకుంటాము. దీన్ని వాటర్ ఫిల్లింగ్ అని కూడా అంటారు. అయితే దీనికోసం నేను 7 సెంటీమీటర్ అంతా 2 ప్యారలల్ లైన్స్ డ్రా చేస్తున్నాను. 2 టైమ్స్ ఎందుకు డ్రా చేశానంటే 2 డిఫరెంట్ టైప్స్ చూపిస్తాను. సో నేను ఇలా వీడియోలో చూపించినట్లుగా కర్వ్ షేప్స్ అయితే డ్రా చేసుకోండి ఒక దానిపైన. ఇంకో దానిపైన కర్వ్ షేప్నే హార్ట్ షేప్ ఇచ్చుకుంటూ అప్ అండ్ డౌన్లో డ్రా చేసుకోండి. ఇది ప్రాక్టీస్ కోసం మాత్రమే, మనం ఇలా కుట్టము. తర్వాత నేను ప్యాటర్న్ కుట్టి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో. ఇదిగోండి, ఇలా డ్రా చేసుకొని రెడీగా పెట్టుకోండి. ఇప్పుడు కర్వ్ షేప్లో చాలా చిన్న చిన్న చైన్ స్టిచ్ అనేది మనం కుట్టుకోవాలి. ఇది ప్రాక్టీస్ అవ్వడం కోసం. మనం కర్వ్స్ని ఎంత ఈజీగా ప్రాక్టీస్ చేస్తే మనకు పానీ స్టిచ్ లేదా వాటర్ ఫిల్లింగ్ స్టిచ్ అనేది అంత ఈజీగా వస్తుంది. వితౌట్ డ్రా చేసి కూడా మనం కుట్టగలుగుతాము. అందుకనే ఈ స్టిచెస్ అనేటివి మనము ప్రాక్టీస్ చేయాలి. ఇదిగోండి, ఇప్పుడు నేను ఎండింగ్కి వచ్చేసాను. ఫినిష్ అయిపోయింది. ఎండ్ నాట్ వేసేసుకుంటున్నాను. ఇది ఒక టైప్. అగైన్ జస్ట్ ఫర్ ప్రాక్టీస్ ఇంకోటి కుడుతున్నాను. దీనికి మనం పైన హార్ట్ షేప్ లాగా కర్వ్ ఎక్కడ వచ్చిందో పై దానికి, దీనికి ఆ ప్లేస్లో మనం కొంచెం హార్ట్ షేప్ లాంటిది డ్రా చేసుకున్నాం అనమాట. దానిపైన కుడుతున్నాము. ఆ కర్వ్స్ అనేది షార్ప్గా రావాలి. అప్పుడే దాని లుక్ అనేది మనకు కనిపిస్తుంది. అవి షార్ప్గా రాకపోతే ఆ హార్ట్ షేప్ లాగా ఫామ్ అవ్వదు. సో అది గమనించి కుట్టండి. ఇదిగోండి, ఎండ్ నాట్ వేసేస్తున్నాను. అయిపోయింది. ఇది పానీ స్టిచ్ వాటర్ ఫిల్లింగ్ స్టిచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.